రేపు బుధవారం రోజున మర్చిపోకుండా 7 మిరియాలతో ఇలా చేయండి. 7 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మిరియాలతో ఈ పరిహారం చేయటం వల్ల మీ సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా. మిరియాలు చాలా చాలా శక్తివంతమైనవండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక పరిహారాల పరంగా మిరియాలను చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తారనమాట. మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మిరియాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. మీకుండే కష్టాలన్నీ కూడా తొలగించుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మిరియాలు మన ఇళ్లలో ఉంటాయి కదండి, అవి చాలా శక్తివంతమైనవి అనమాట. ఎందుకంటే మిరియాలు తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా కూడా పరిహారానికి ఏంటంటే కనుక ఉపయోగిస్తారనమాట. చాలా చాలా పవిత్రమైనవిగా కూడా పరిగణిస్తారు. రేపు బుధవారం రోజున ఎవరైతే మిరియాల పరిహారం చేస్తారో వాళ్ళకుండే సమస్త సమస్యలు పోయి వాళ్ళకి ఏంటంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా వారు పట్టిందల్లా బంగారం లాగా మారుతుందని కూడా చెప్పొచ్చు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు బుధవారం కదా, అంటే గణపతికి అంకితం చేయబడే రోజు, చాలా చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు. అందుకే మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. మన పనులు ఏంటంటే కనుక అనుకున్న పనులు జరగవు. అలానే కాకుండా మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి, అడ్డంకులు వస్తాయి, శత్రు బాధలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. మన జీవితంలో మనం ఎటు చూసుకున్నా కానీ మనకు సమస్యలు రావటం అనేదే జరుగుతూ ఉంటుంది. కానీ సమస్యలు లేని లైఫ్ అంటూ ఉండనే ఉండదు కదండి. ఒక్క రోజైనా మనం ప్రశాంతమైన జీవితాన్ని అంటే కోరుకుంటూ ఉంటాం. అయినప్పుడు కూడా మనకేంటంటే కనుక ప్రశాంతమైన లైఫ్ అనేది ఉండనే ఉండదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారమే మీకు చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. కేవలం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 7 మిరియాలండి. శత్రువుల నుంచి మనకు విముక్తి కలిగించటానికి, అలానే కాకుండా శత్రుత్వం అనేది అంతమైపోవటానికి, శత్రువులనే అంటే వ్యక్తులు మనని ఇబ్బంది పెట్టకుండా చేయడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇప్పుడు శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఇబ్బందే కలుగుతూ ఉంటుంది. ఆ శత్రువుల వల్ల ఏంటంటే కనుక మనము తిన్నది ఒంటికి పట్టదు. అలానే కాకుండా మనం ఏంటంటే భయంగానే జీవించాల్సి వస్తూ ఉంటుంది కదా. అందుకే మీరు ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక 7 మిరియాలు తీసుకోండి. 7 మిరియాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా తగ్గిపోతుందన్నమాట. అందుకే 7 మిరియాలు తీసుకోండి. ఈ మిరియాలు తీసుకొని ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి, మీరు అంటే మర్రి చెట్టు ఉంటుంది కదండి, మర్రి చెట్టుకు అతీత శక్తి ఉంటుంది. మర్రి చెట్టు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మర్రి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. సాక్షాత్తు మర్రి ఊడల్లో ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. 7 మిరియాలు తీసుకోండి. అలా తీసేసుకొని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక మీ శత్రువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకొని ఆ మిరియాల మీద ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి, ఉమ్మించండి. అంటే మిరియాలు చేతిలోనే పట్టుకొని ఇలా తూ అనండి, అంతే. అలా అని వాళ్ళ పేరు తలుచుకొని ఇలా ఉమ్మించి మీరు ఏంటంటే గనక ఆ మిరియాలను మీరు గుర్తు పెట్టుకోండి, ఆ మర్రి చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకండి. అలా చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. మెల్లిమెల్లిగా మీరే మార్పుని చూస్తారు. మీరే ఏంటంటే గనక మార్పుని చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మీకు శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మీకుండే ఇబ్బందినంతా కూడా తొలగిస్తుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు. అసలు నమ్మరనమాట. అంటే మాకు ఇంతలా ఫలితం వచ్చిందా, ఇంత ఫలితాన్ని మేము పొందామనుకుంటారండి. అంత బాగుంటుందన్నమాట అండి. పరిహారం అంత చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. అలానే కాకుండా శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఉండదని చెప్పట్లేదు, ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక మనం నమ్మకంతో చేసుకుంటేనే కదా ఫలితం అనేది వస్తుంది. ఒకవేళ మనం నమ్మకంగా చేయకపోతే ఫలితం అనేది రాదు. శత్రువుల వల్ల చాలా వరకు కూడా నష్టాలు చేకూరుతాయి. శత్రువుల వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. మన సంపాదన తగ్గిపోతుంది. మనం భయంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే కనుక మన మీద లేనిపోనివి సృష్టిస్తూ ఉంటారు. మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం ఏంటంటే కనుక జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆపుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే శత్రువులు మిత్రులుగా మారాలంటే ఖచ్చితంగా చేయవలసిన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా చేసేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత రెండవ పరిహారం అండి. అంటే మిరియాల గురించి చాలా పరిహారాలు ఉంటాయండి. ఇవి అవి అని కాదు, మనం చాలా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే కనుక చాలా పరిహారాలను చేసేసి ఏంటంటే కనుక ఫలితాలను పొందొచ్చు అని చెప్పొచ్చు. అందుకే మిరియాలతో మనం ఏది చేసుకున్నా సరేనండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఇలా మీరేంటంటే మిరియాలు ఉంటాయి కదా, ఒక 4 మిరియాలు తీసుకోండి. ఇప్పుడు చెప్పే ఈ పరిహారానికి 4 మిరియాలు సరిపోతాయి. ఆ 4 మిరియాలు కూడా ఎందుకు అండి అంటే కనుక మన జీవితంలో మనకేంటంటే అనుకున్న పనులు జరగవండి. అనుకున్న పనులు జరగక మనం ఎంత ఇబ్బంది పడిపోతామంటే కనుక అంత ఇబ్బంది పడిపోతామన్నమాట. అసలు ఏం చెయ్యాలో కూడా మనకు అర్థం కాదండి. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్నిసార్లు మనకు తెలియదండి. అలా తెలియక ఏంటంటే కనుక మనం అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం. అలానే కాకుండా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏ పని
అనుకున్నా కానీ ఆ పని పెండింగ్లో పడిపోవటం, ఆ పని అంటే జరగకపోవటం, నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా మనం ఏంటంటే కొంచెం బాధలో ఉండిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, అసలు ఎవరికి చెప్పుకోలేము, ఏదైనా అనుకుంటే అస్సలు అవ్వనే అవ్వదు. ఇలా ఏంటంటే కనుక ఇంకా మనం డల్ అయిపోతూ ఉంటాం కదా రోజు రోజుకు. ఇలా ఏంటంటే అప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి, డల్ అవ్వకండి. ఏదైనా సరే అనుకుంటే ఇప్పుడు ఒకసారి జరగలేదు, రెండోసారి కూడా జరగలేదు, మూడోసారి కూడా జరగలేదు అనుకోండి, అప్పుడు ఒక 4 మిరియాలు తీసుకోండి. అలా 4 మిరియాలు తీసుకొని ఏం చేయండి అంటే కనుక మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పనిని గట్టిగా అనుకోండి. ఈ మిరియాలు చేతిలో పట్టుకొని పిడికిలి బిగించి మీ పని ఏదైతే ఉంటుందో ఆ పని అనుకుని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇది బుధవారమే చేయాలని రూల్ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు ఇప్పుడు చెప్పే పరిహారం. అలా ఏంటంటే ఆ 4 మిరియాలనండి కచ్చాపచ్చాగా దంచేసి ఆ 4 మిరియాలు ఏంటంటే గనక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అందులో 2 కర్పూర బిళ్ళలు వేసేసి ఇంకా కాల్చేయండి. ఖచ్చితంగా చూడండి, మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగి తీరడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్లో మాత్రం అసలు పడదండి. పనులు జరగటానికైతే ఈ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరగాలి, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలంటే గనక తప్పనిసరికండి మీరేంటంటే గనక ఇలా 4 మిరియాలు తీసేసుకుని ఈ పరిహారం చేసుకోండి. చక్కటి ఫలితంతో పాటు మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుంది. అనుకున్న సమయానికి ఏంటంటే కనుక పనులు అంటే ఇట్లే జరిగిపోతాయి అనమాట, ఒక మ్యాజిక్ జరిగినట్టు జరిగిపోతాయండి. అంత బాగా పనిచేసే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించవచ్చు. ఆ తర్వాత జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, పూర్వకర్మ శాపాలు, పాపాలు ఎక్కువైపోయి ఏంటంటే కనుక మన జీవితం అంతా కూడా చాలా వరకు కూడా నష్టాల్లో పడిపోతుంది. కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక 5 మిరియాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఈ 5 మిరియాల పరిహారం ఏంటంటే కనుక మన జాతక సమస్యలను తీసేసి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మనకేంటంటే కనుక పరిహారాలను అనుకూలించేలాగా కూడా చేస్తుందన్నమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకొని ఒక 5 మిరియాలు తీసుకోండి. ఇలా మిరియాలు తీసేసుకొని ఏంటంటే కనుక జాతక దోషాలు అంటే కనుక ఇక్కడ మన కన్ను వస్తాయండి. పూర్వకర్మ శాపాలు, పాపాలు, శని బాధలు, గ్రహాలు అనుకూలించకపోవటం, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, దైవానుగ్రహం లేకపోవటం, మరీ ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించక మన స్థితిగతి సరిగ్గా లేక మనం ఏంటంటే చాలా వరకు కూడా అంటే బాధల్లో పడిపోతూ ఉంటామన్నమాట. అప్పుడు ఏంటంటే కనుక ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో మన సమస్య తెలియదు. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, 5 మిరియాలు తీసేసుకొని ఏంటంటే మీరు తల చుట్టూదా 21 సార్లు తిప్పండి. మిరియాలు ఎప్పుడైతే తల చుట్టూ తిప్పుతామో అప్పుడు ఏంటంటే కనుక చేతిలో పట్టుకుంటాం కదండి, మన గ్రహస్థితి కోసం చేస్తున్నాం కాబట్టి జాతక దోషాలు, జాతక సమస్యలన్నీ కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి అనుకున్నట్టు మీరేంటంటే కనుక తల చుట్టూదా ఇలా తిప్పుకోండి. అలా తిప్పేసి ఆ మిరియాలను ఏంటంటే కనుక దూరంగా పడేయాలండి, వాటిని కాల్చడం చేయకూడదనమాట. దూరంగా పడేస్తే సరిపోతుందండి, చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరేంటంటే కనుక మీరే ఆశ్చర్యపోతారండి. ఇలా 1, 2, 3 బుధవారాలు చేయండి. ఒక వారమే చేయండి ఫలితం వస్తుందని చెప్పట్లేదు. మనకి ఏంటంటే కనుక ఒక 2, 3 బుధవారాలు చేసుకుంటే తప్పనిసరిగా మార్పు అయితే ఉంటుందన్నమాట. ఆ మార్పుని మీరేమి కళ్ళతో చూసుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే కనుక ప్రయత్నించండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. ఈ గ్రహాలు నీచ స్థాయిలో ఎప్పుడు ఉండకూడదండి. అలా ఉంటే జీవితం ఏంటంటే కనుక తలకిందులుగా అయిపోతుందన్నమాట. అలానే కాకుండా శని ప్రభావం కూడా జీవితంలో ఎక్కువగా ఉండకూడదు. అంటే ఇలా గ్రహాలు అనుకూలించకపోతే ఈ బుధ గ్రహం కావచ్చు, గురుగ్రహం కావచ్చు, శుక్రగ్రహం, ఇలా గ్రహాలు ఉంటాయి కదా, వాటి అనుకూలత కూడా సమతుల్యంగా ఉండాలండి. అప్పుడే ఏంటంటే మన జీవితం బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇవి మనకు సమతుల్యంగా లేకపోతే అంటే అనుకూలంగా లేకపోతే, సరిగ్గా లేకపోతే మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. అందుకే ఇవి అనుకూలంగా ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడైతే మన జీవితంలో మనం డౌన్ అయిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మేము చేసిన కర్మ మాకేంటంటే గనక తిరిగి అంటే ఇబ్బంది పెడుతుంది. మాకు ఈ గ్రహాలు అనుకూలించకపోవటం, ఈ స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, ఎప్పుడు ఏదో బాధ, సమస్య, ఇబ్బంది ఇలాంటివి వస్తున్నప్పుడు మనం ఇంక అనుకోవాలన్నమాట. అంటే అయ్యో ఇలా జరుగుతుంది, మాకు ఇలా జరగకూడదంటే కనుక వెంటనే టక్కున ఈ మిరియాల పరిహారం చేసేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా తెచ్చిపెడుతుంది. అందుకే ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి. మనం ఏంటంటే ఏదైనా పరిహారం చేసుకుంటే ఏదో చేసాములే అన్నట్టుగా చేస్తాం, కానీ ఏది చేసుకున్నా సరేనండి, ఇదనే కాదు, గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 2 మిరియాలు తీసుకుని పరిహారం చేసినా సరే నమ్మకంగా ఖచ్చితంగా ఆ పరిహారం కూడా మీకు సిద్ధిస్తుందన్నమాట. అలా కూడా మీకు ఫలితం వస్తుంది, రాదని చెప్పట్లేదు. కాకపోతే ఎంత నమ్మకం ఉంటుందో అంత ఫలితం అనేది మీకు మీ కంటికి కనిపిస్తుందన్నమాట. కాబట్టి మీరేంటంటే కనుక మర్చిపోకుండా రేపు బుధవారం పూట ఇలా ఈ విధంగా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు బుధవారం కదా, రేపు బుధవారం రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా మిరియాలతో ఈ పరిహారం చేయండి. మనం ఏంటంటే కనుకనండి మన భర్త కావచ్చు, లేదంటే మనం ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
మన మాట ఏంటంటే గనక వినరండి, మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే మనని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే గనక మా భర్త ఎప్పుడో వదిలేశాడండి మమ్మల్ని పట్టించుకోవటం, మమ్మల్ని అంటే అసలు పట్టించుకోడండి, మా మాట వినడండి. భార్య కూడా అంటే మమ్మల్ని పట్టించుకోదండి, ఏదో ఉన్నామంటే ఉన్నాములే అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అంటే కలిసే ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గనక మాట్లాడుకోకపోవటం, దూరంగా ఉండటం, అలానే కాకుండా ఏంటంటే గనక విడిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మా భర్త మరి మా మాట వినాలంటే మేమేం చేయాలండి అని అనుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ ఒకటి గమనించుకోండి, ఇది మన సొంతంగా చెప్పే పరిహారం అయితే కాదండి. నిజం చెప్పాలంటే కనుక ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. దీన్ని కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన వారు ఉన్నారు. అంటే పెద్ద పెద్ద మునులు, సాధువులు ఈ పరిహారాన్ని చేశారు. వాళ్ళ అనుభవంతోనే మనకి ఏంటంటే గనక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది. కొంతమంది ఏంటంటే గనక ఒకసారి చేసి ఫలితం రాకపోతే ఇది వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక ఇది ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి, మిరియాలన్నమాట. అంటే ఆ మిరియాలను ఎలా ఉపయోగించుకోవాలంటే కనుక ఇప్పుడు మన భర్త కావచ్చు, మనం ఒక రిలేషన్స్లో ఉంటే ఏంటంటే కనుక కొంతమంది దానికోసం ప్రాణమైన ఇస్తూ ఉంటారు రిలేషన్కి. ఎందుకంటే రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే కదండి మన లైఫ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే కనుక భర్త భార్య కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కావచ్చు, అలానే కాకుండా మీరు ఇష్టపడ్డ వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా పర్వాలేదండి, మీ మాట వినేలాగా మీరు చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మాట వినడం అంటే కనుక కాళ్ళ దగ్గరికి వచ్చి పడటం, అంటే వాళ్ళు ఏదో అవసరం కోసం 4 రోజులు మా మాట విని ఆ తర్వాత వినకపోయినా పర్వాలేదు, ఇలా ఏంటంటే చెడుగా ఆలోచించకండి. వాళ్ళు ఏంటంటే కనుక మనకు కావాలి, మన లైఫ్లోకి రావాలి, మన చుట్టే ఉండాలి, మన మాట వినాలి, మనం కూడా వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టుగా భావించుకొని కనుకనే మీరేంటంటే కనుక ఈ పరిహారం చెయ్యండి. అంటే ఇలా మీరు అంటే ఇద్దరిలో సరి సమానంగా ఇలా ఉండాలండి. అలా ఉంటేనే ఏంటంటే కనుక లైఫ్ బాగుంటుంది కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక రేపు అంటే బుధవారం కూడా చేయొచ్చు, మిగతా వారాల్లో కూడా చేయొచ్చు. మీరు ఈ పరిహారం చేస్తే నాన్ వెజ్ని తినకూడదు, తలస్నానం చేయాలి. ఖచ్చితంగా ఏంటంటే కనుక 12 గంటల లోపే చేసుకుంటే బెటర్ చెప్పాలంటే కనుక తంత్రశాస్త్ర ప్రకారం. ఇలా ఇక్కడ ఏంటంటే మీరు ఒక 5 మిరియాలు తీసుకోండి. 5 మిరియాలు కూడా ఏంటంటే కనుకనండి, ఇప్పుడు మన భర్తే ఉన్నాడనుకోండి, మన మాట వినడు, మనని ఇబ్బంది పెడతాడనుకోండి, 5 మిరియాలు తీసుకొని మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు మీద ఈ 5 మిరియాలు మన ఇంట్లోనే మన సింక్ దగ్గరే కాల్చేయాలి. చేయటం వల్ల అంటే మిరియాలు కొంచెం కాలవండి చెప్పాలంటే, నిజంగా అవి కొంచెం కచ్చాపచ్చగా దంచి ఒక తెల్లని కాగితంలో పెట్టుకోండి. ముందుగానే పెట్టుకొని ఏంటంటే కనుక వీళ్ళుంటే 2-3 కర్పూర బిళ్ళలు వేసుకోండి, లేదంటే ఆ పేపర్తో సహా కాల్చేయండి. మిరియాలు మాత్రం కాలాలండి. అలా కాలిన మిరియాలు ఏంటంటే కనుక మన భర్త పేరు చెప్పుకుంటూ అవి కాల్చేయాలి. మీరు ప్రేమించిన వ్యక్తి పేరు చెప్పుకుంటూ కాల్చేయాలి. కాల్చేసి సింకులో పోసేసి నీళ్లను పోయండి. సింకు మాకు లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు మనకు గచ్చులు ఉంటాయి కదండి, అంటే మనం బాసనలు కడుక్కుంటాం కదా, అంటే గిన్నెలు తోమే ప్లేస్ ఉంటుంది కదా, వాష్ ఏరియా అండి, అక్కడ కూడా మీరు కాల్చేసి నీళ్లను పోసేయాలి. ఆ బూడిదను అంటే కాలిన తర్వాత అది బూడిదలాగా అవుతుంది కదా, దాన్ని తొక్కటం కానీ, దాన్ని ఏంటంటే కనుక ఇతరులు చూడటం కానీ ఇలా చేయకండి. మీరు చేస్తున్నారు కాబట్టి మీ కంటికి కనిపించేలాగా, మీరు మాత్రమే చూసేలాగా చేసేసుకొని రిజల్ట్ పొందండి. అలానే కాకుండా ఒకసారి చేయండి, మీకు తెలిసిపోతుంది. రెండోసారి ఏంటంటే కనుక ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, మీకు మీరేంటంటే కనుక చేసేసుకుంటారనమాట. అంత చక్కగా పనిచేస్తుందండి, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి. మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత ఎక్కువగా రిజల్ట్ వస్తుంది. ఒక్కసారికి కొంచెం వచ్చిన 2-3 సార్లకు చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది మనమే మన కళ్ళతో చూస్తాం.